24 న్యూస్. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉండాలా వద్దా అనే దానిపై ఆలోచన చేస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ పదవిని తన వర్గానికి ఇవ్వకుండా ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి చెందిన కౌన్సిలర్ కు ఇవ్వడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇంకెంతకాలం అవమానాలు భరించాలని తీవ్ర మనోవేదనకు గురయ్యారు. దీంతో జగిత్యాల కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. జగిత్యాలలో ఎప్పటి నుంచో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వర్గాల మధ్య బహిరంగంగానే విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక మున్సిపల్ ఎన్నికల టికెట్ల విషయంలో ఈ ఇద్దరు నేతల వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చెలరేగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన డాక్టర్ సంజయ్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరగా తనకు, తన వర్గం కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బహిరంగంగానే జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల్లో కూడా తన వర్గం వారికి కాకుండా ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి చెందిన వారికి టికెట్లు ఇవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురైన జీవన్ రెడ్డి తన వర్గం వారిని ఇండిపెండెంట్లుగా పోటీ చేయించి అత్యధిక సంఖ్యలో గెలిపించారు. దీంతో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం హస్తం పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగి రెండు వర్గాలను బుజ్జగించింది. అయితే మున్సిపల్ చైర్మన్ గా తన వర్గానికి చెందిన కౌన్సిలర్ కు కాకుండా సంజయ్ వర్గానికి చెందిన కౌన్సిలర్ కి ఇవ్వడంతో జీవన్ రెడ్డి మరోసారి తీవ్రంగా హట్ అయ్యారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై తాను ఆలోచిస్తున్నట్లు జీవన్ రెడ్డి చెప్పడం ఇప్పుడు జగిత్యాల రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. తనకు భవిష్యత్ ఏంటో అర్థం కావడం లేదని, అవమానాలు ఇంకెంతకాలం భరించాలని తీవ్ర ఆవేదనను వెలిబుచ్చారు. సంజయ్ వర్గానికి చెందిన వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ పదవి దక్కడంతో జీవన్ రెడ్డి తీవ్ర అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ మున్సిపల్ ఎన్నికలు ముగింపు కాదని, జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ ఉన్న రోజులు తనకు వేధింపులు తప్పవని జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవర్ ఆఫ్ అటార్నీ సంజయ్కి రాసిచ్చారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు జగిత్యాల కాంగ్రెస్ పట్టా రాసిచ్చారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారలేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెబుతున్నారని, కానీ ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీతో సంసారం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలకు తెరతీశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను పార్టీ హైకమాండ్ గౌరవించాలని, పార్టీ కోసం జెండాలు మోసిన వారిని గుర్తించాలని సందర్భంగా కాంగ్రెస్ అధిష్టానానికి జీవన్ రెడ్డి మెసేజ్ పంపించారు. ఒక జగిత్యాలలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన మరో 9 నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉందోనని జీవన్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించిన పరిస్థితి ఏర్పడుతుందంటూ నేను పార్టీలో కొనసాగడం, ఎందుకంటే ఇవాళ ఆయన ఊరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా అని చెప్పని మా కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తే, మా కార్యకర్తలు అజమాయి చెలాయిస్తే, మా హక్కులకు కాజేస్తే, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను? ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ. డెఫినెట్లీ అదే అందుకే బాధపడుతున్నావు అంటున్నా నేను. ఇప్పుడు ఈ శోభ ఇది ముగింపు కాదంటూ నేను. ఇట్లా ఈ విధమైన ఈ వేధింపులు ఈ వేధింపులు సహిస్తూ ఎంత కొనసాగగలుగుతామా? నాకు నేను ఏదైతుందో, నా మనోవేదన ఏదైతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సార్. కెన్ ఐ కంటిన్యూ ఈ వేధింపులు భరించగలుగుతానా? ఎంతకాలం భరించగలుగుతా? దీని పరిష్కారం ఏంటి అనే నాకు నేను ఊహించలేకపోతూ ఎందుకు మా ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తావు? ఎందుకు మా గోస పెడతావు? ఎందుకు మాతో చెలగాలాట ఆడుతున్నావు? ఇట్స్ ఎ ప్రివిలేజ్ రైట్, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషన్ రైట్. మరి రాజ్యాంగ నిర్వచనం ఉన్నదా? ఒక రాజకీయ పార్టీకి ఎంపికై ఆ పార్టీలో కొనసాగుతూ ఇంకో రాజకీయ పార్టీతోని మరి దాన్ని ఏమన్నా తెస్తలేదా? వాళ్ళు అంత పెద్ద వ్యవహారాలను జోక్యం చేసుకుని నువ్వు ఆధిపత్యం చేయాలని చూస్తే అది ఏమన్నట్టు? వాట్ ఇట్ ఈస్? అట్లయినా రాజ్యాంగం నిర్వచించిందా? మరి అటువంటి ఆర్టికల్ జోడిస్తారా దానికి? ఇప్పుడు ఏమైపోయిందంటే జగిత్యాల తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూస్తుంటే, జగిత్యాల పరిస్థితి చూస్తుంటే టెన్షన్ ఇది ఆర్టికల్ జోడించాలి. నువ్వు హౌస్ లో ఓటు వేయడానికి మాత్రమే నీవు ఏ పార్టీ చెప్పబడో ఆ పార్టీ. నువ్వు బయట ప్రపంచం లోపల నువ్వు ఏ పార్టీతో అంటగాగచ్చు, నువ్వు ఏ పార్టీతో అంటగాగచ్చు.
అటువంటి ఏదైనా నిర్వచనం అందులో ఆర్టికల్ జోడించాలనిపిస్తుంది నాకు మంచిగా. రాష్ట్రంలోని వరి రైతులకు తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన తీపి కబురు అందించింది. ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన సన్నవడ్ల బోనస్ బకాయిలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. సన్నవడ్లకు క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ చెల్లించేందుకు ప్రభుత్వం మొత్తం 514.36 కోట్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 2025-2026 ఖరీఫ్ సీజన్ లో వరి సాగు చేసిన సుమారు 2.17 లక్షల మంది రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. ఈ నిధులతో పాటు పౌర సరఫరాల సంస్థ కూడా వరి బోనస్ నిమిత్తం మరో 1939.58 కోట్లను విడుదల చేయనుంది. దీంతో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి త్వరలోనే నగదు జమ కానుంది. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. కనీస మద్దతు ధర కంటే అదనంగా 500 రూపాయల బోనస్ ను అందిస్తున్నాం. బకాయిల చెల్లింపుతో రైతులకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం కలుగుతుంది అని ఆయన పేర్కొన్నారు. సాగును ప్రోత్సహించడంతో పాటు సన్న రకం వడ్ల సాగును పెంచేందుకు ఈ బోనస్ ఎంతగానో దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గత కొంతకాలంగా బోనస్ నిధుల కోసం ఎదురు చూస్తున్న రైతుల్లో ఈ నిధుల విడుదలతో హర్షాతికేతాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు రెఫరెండం అని ఆయన అభివర్ణించారు. నిజామాబాద్ మేయర్ గా సామాన్య కార్యకర్త ఉమారాణి ఎన్నికవ్వటం పట్ల ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను, ప్రస్తుత కాంగ్రెస్ పాలనను ప్రజలు బేరీజ్ వేసుకుంటున్నారని ఉత్తమ్ పేర్కొన్నారు. మత రాజకీయాలతో ఉత్తర భారతంలో లబ్ధి పొందుతున్న బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవు. ఇక్కడ మత ప్రాతిపదికన ఓట్లు దండుకోవాలనుకునే వారికి చోటు లేదు అని ఆయన ఘాటుగా విమర్శించారు. మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. దేశంలోనే సన్నబియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా చెప్పారు. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టుల్లో పేరుకుపోయిన పూడికను తీయించి ఆయకట్టు రైతులకు పూర్తి స్థాయిలో నీరందిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని, ఉమారాణి మేయర్ పీఠాన్ని అధిరోహించడమే అందుకు నిదర్శనమని ఆయన కొనియాడారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఏపీలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు ఆర్థికంగా అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న చంద్రబాబు సారథ్యంలోని కూటమి సర్కార్ వచ్చే నెలలో మరో 2 కొత్త పథకాలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు తీపి కబురు చెప్పింది. మార్చి 8న మహిళా దినోత్సవం సెర్ప్ ఏర్పాటు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పలు వరాలు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా డ్వాక్రా మహిళల కోసం 2 పథకాలను అమలు చేయనుంది. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలను అమలు చేసేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. ఈ పథకాలను డ్వాక్రా మహిళల కుటుంబాల్లో చదువుకు, వివాహాలకు చేయూతనిచ్చేలా రూపొందించారు. ఈ 2 పథకాలలో భాగంగా శ్రీనిధి బ్యాంకు ద్వారా డ్వాక్రా మహిళలకు 1 లక్ష వరకు పావల వడ్డీ రుణం ఇస్తారు. అయితే ఈ 2 పథకాలకు అర్హత పొందాలంటే ముందుగా డ్వాక్రా సంఘాల్లో నమోదై కనీసం 6 నెలలు అంతకంటే ఎక్కువ కాలం నుంచి కొనసాగుతున్న సభ్యులు అర్హులు. ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం కింద డ్వాక్రా మహిళల కుటుంబాల్లో కుమార్తెల వివాహం కోసం రుణం తీసుకోవచ్చు. 10,000 రూపాయల నుంచి 1 లక్ష రూపాయల వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. పావలా వడ్డీకి మాత్రమే ఈ రుణాలు పొందవచ్చు. ఈ రుణాన్ని 48 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద అర్హత పొందాలంటే లగ్న పత్రికతో పాటుగా వివాహానికి సంబంధించిన పత్రం, పెళ్లి ఖర్చు అంచనాలను సమర్పిస్తే సరిపోతుంది. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకంలో భాగంగా డ్వాక్రా మహిళలు వారి పిల్లలకు చెల్లించాల్సిన స్కూల్, కాలేజీ ఫీజు కోసం డబ్బులు తీసుకోవచ్చు. 2 పిల్లల చదువు కోసం 10,000 నుంచి 1 లక్ష వరకు రుణం అందిస్తారు. వీటిని కేవలం పావలా వడ్డీకి పొందవచ్చు. ఇలా తీసుకున్న సొమ్మును 48 వాయిదాల్లో చెల్లిస్తే సరిపోతుంది. ఈ రుణం తీసుకునేందుకు డ్వాక్రా మహిళలు వారి పిల్లల అడ్మిషన్ లెటర్తో పాటుగా ఫీజు చెల్లించే విధానం, విద్యా సంస్థ వివరాలు, ఇతర రసీదులు సమర్పించాల్సి ఉంటుంది. భారతదేశంలో శుభకార్యాల సీజన్ షురూ కానుంది. ఈ నెల 19 నుంచి శుభముహూర్తాలు ఉండడంతో పెళ్లి బాజాలు మోగనున్నాయి. వచ్చే 2 నెలలు శుభముహూర్తాలు ఉండడం, పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగనుండడంతో బంగారంకు భారీగా డిమాండ్ పెరగనుంది. బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో వీటి ధరలు అమాంతం తగ్గిపోతున్నాయి. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,300 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధర 15,000 రూపాయలు తగ్గింది. మంగళవారం సైతం బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఉదయం నమోదైన వివరాల
వివరాల ప్రకారం వీటి ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్ తగ్గింది. ఔన్స్ గోల్డ్ పై ఏకంగా $90 తగ్గింది. దీంతో ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ $4,950 పడిపోయింది. ఇటీవల భారీగా పెరిగి రికార్డు గరిష్టాలకు చేరుకున్న బంగారం, వెండి ధరలు క్రమంగా కిందకు దిగి వస్తున్నాయి. అయితే వీటి ధరలు రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ వేళ గోల్డ్ రేట్ తగ్గుతుండడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో వాటి బంగారం ధరలను పరిశీలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,56,430కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,390 వద్ద కొనసాగుతోంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,540 కాగా 24 క్యారెట్ల బంగారం ధర 1,56,580కి చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర 1,43,390కి చేరగా 24 క్యారెట్ల ధర 1,56,430కి చేరింది. ఇక వెండిని పరిశీలిస్తే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ వెండి ధరలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర 2,64,900కు చేరింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు 2,67,900 వద్ద చేరింది. చెన్నైలో కిలో వెండి ధర 2,64,900 వద్ద కొనసాగుతోంది. సుమారు 80% మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధించింది. సీఎం రేవంత్ రెడ్డి పాలనకు ప్రజలు రెఫరెండం లాంటి ఫలితం ఇచ్చారు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం నిజామాబాద్ కు వచ్చిన ఆయన డీసీసీ ఆఫీస్ లో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలు ఇంత దుష్ప్రచారం చేసినా ప్రజలు మాత్రం కాంగ్రెస్ పట్ల విశ్వాసాన్ని ప్రకటించారన్నారు. మత రాజకీయాలతో లబ్ధి పొందాలని చూసిన బీజేపీకి బుద్ధి చెప్పారని, బీఆర్ఎస్ ను మరోసారి ఇంటికి పంపించారన్నారు. కాంగ్రెస్ సర్కార్ అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. ఉత్తర తెలంగాణలో మతం ప్రాతిపదికన విభజన తేవాలని చూసిన బీజేపీని కాంగ్రెస్ అడ్డుకుందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం అద్భుత ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ కార్పొరేషన్లో మజ్లిస్ పొత్తుతో మేయర్ పదవి దక్కించుకున్నామని, సాధారణ గృహిణి అయిన ఉమారాన్ని మేయర్ చేశామని చెప్పారు. 2 దశాబ్దాల తర్వాత నిజామాబాద్లో కాంగ్రెస్ గెలవడం సంతోషంగా ఉందన్నారు. నిజామాబాద్, కరీంనగర్లో మరిన్ని సీట్లు గెలుస్తామని భావించామని, బీజేపీ విభజన రాజకీయాల కారణంగా కొంత నష్టం కలిగిందన్నారు. అంతకుముందు మేయర్ ఉమారాణిని సన్మానించారు. సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, నుడా చైర్మన్ కేశవ వేణు, నరాల రత్నాకర్ పాల్గొన్నారు. ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక విషయాన్ని చెప్పింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సోమవారం అల్పపీడనంగా మారిందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు ఏపీలోని పలు జిల్లాలతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీలో చలి తీవ్రత తగ్గింది. దీంతో పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటాయి. ఈ నెలాఖరుకు గరిష్టంగా 40 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే ఇదే సమయంలో వర్షాలు దంచుకొట్టనున్నాయి. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం దక్షిణ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకొని భూమధ్య రేఖ పరిసరాల్లో ఉన్న హిందూ మహాసముద్రం సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీనిపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడనం పశ్చిమ వాయు దిశగా పయనించి ఈ నెల 19వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించే క్రమంలో మరింత బలపడుతుంది. ఆ తర్వాత ఉత్తర శ్రీలంక, దక్షిణ తమిళనాడు వైపు వచ్చే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఫిబ్రవరి నెలలో బంగాళాఖాతంలో తుపాన్లు, వాయుగుండాలు, అల్పపీడనాలు అరుదుగా వస్తుంటాయి. 1891 నుంచి 2024 వరకు కేవలం 7 తుఫాన్లు, వాయుగుండాలు వచ్చాయని అధికారులు చెప్పారు. అయితే ఫిబ్రవరి 19న ఏర్పడే అల్పపీడనం తెలుగు రాష్ట్రాలపై తన ప్రభావం చూపుతుందని, ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం లేకపోలేదని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం రబీలో రైతులు సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయం. మొక్కజొన్న, వరి, మిర్చి, ఇతర పంటలను రైతులు కళ్ళాల్లో ఆరబోసి ఉంచుతారు. ఇలాంటి సమయంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్ష సూచన నేపథ్యంలో రైతులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ అనే 3 అక్షరాలు జై తెలంగాణ యుద్ధ నినాదం, దశాబ్దాల ఆకాంక్షల ప్రతిధ్వని, తెలంగాణ ఆత్మ గౌరవ గర్జన అని పేర్కొన్నారు.
కేసీఆర్ అంటే ఉద్యమ స్ఫూర్తికి ప్రతిరూపం, తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్య సూర్యోదయం అని తెలిపారు. కేసీఆర్ ఒక ఉద్యమం, ఒక విజన్, యుగ ప్రపంచనమని వ్యాఖ్యానించారు. యావత్ తెలంగాణను ఏకతాటిపై నడిపి ఉద్యమం పుట్టించి ఆ ఉద్యమాన్ని రాష్ట్ర ఆవిర్భావంగా తీర్చిదిద్దిన దృఢ సంకల్పం అని అన్నారు. మీ అడుగులు ఆత్మగౌరవ పోరాటానికి దారులు చూపాయి. మీ ఆలోచనలు అనగారిన గుండెలకు ఆత్మ బలాన్ని అందించాయి. మీ వ్యూహాలు ఆధిపత్య శక్తుల కుట్రల్ని పటాపంచలు చేశాయి. మీ పట్టుదల, మీ పరిణతి, మీ నిబద్ధత, మీ నిర్భీతి తరతరాల వివక్ష విద్రోహాల నుంచి తెలంగాణను విముక్తి చేశాయి అని హరీష్ రావు తెలిపారు. ప్రతి తరానికి ఒక టార్చ్ బేరర్ ఉంటారు, కానీ తెలంగాణకే టార్చ్ బేరర్ మన కేసీఆర్ అని కొనియాడారు. నా జీవిత ప్రయాణంలో మీరు కేవలం నా మేనమామ మాత్రమే కాదు, అంతకు మించి నా సర్వస్వం. మేనమామగా ఆశీర్వదించి అపారమైన ప్రేమను పంచారు. రాజకీయంగా నాకు ఓనమాలు దిద్దించి విలువలు నేర్పించి ప్రజాసేవలను నన్ను తీర్చిదిద్దారు అని తెలిపారు. ఉద్యమ నిర్మాతగా, ప్రగతి ప్రదాతగా దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్న మీ జన్మదినం తెలంగాణ ప్రజలకు పర్వదినమని అన్నారు. కేసీఆర్ నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లాలని, జాతికి మీ నాయకత్వం మరిన్ని దశాబ్దాలు దిశానిర్దేశం చేయాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు మరో శుభవార్త చెప్పింది. గత ప్రభుత్వాల కాలంలో మంజూరైనప్పటికీ పూర్తి కాని ఇందిరమ్మ ఇళ్ల విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు పొంది బేస్మెంట్ దశ వరకు మాత్రమే కట్టుకున్న లబ్ధిదారులకు మళ్లీ సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఇంటి కోసం ఎదురు చూస్తున్న కుటుంబాల్లో ఆశలు పెరిగాయి. గతంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అనేక మందికి ఇళ్ల మంజూరు జరిగింది. అయితే ప్రభుత్వాలు మారడం, నిధుల కొరత వంటి కారణాల వల్ల చాలా చోట్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. కొందరు లబ్ధిదారులు తమ సొంత డబ్బుతో బేస్మెంట్ వరకు నిర్మించారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో ఇల్లు పూర్తి చేయలేకపోయారు. ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9,000 మంది వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పరిస్థితిని గమనించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బేస్మెంట్ నిర్మాణానికి ఇప్పటికే ఖర్చైన ₹1,00,000 మినహాయించి మిగతా నిర్మాణం పూర్తి చేయడానికి అవసరమైన మొత్తాన్ని ప్రభుత్వం అందించనుంది. ఒక్కో లబ్ధిదారునికి గరిష్టంగా 4 లక్షల వరకు ఆర్థిక సాయం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిధులతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకునే అవకాశం లబ్ధిదారులకు కలగనుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఎన్నాళ్లుగానో అర్ధాంతరంగా నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలు మళ్లీ ముందుకు కదలనున్నాయి. సొంత ఇల్లు అనే కల నెరవేరక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ఇది పెద్ద ఊరటగా మారింది. ముఖ్యంగా అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారు, ఇల్లు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఈ నిర్ణయంతో లాభపడనున్నారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి త్వరలోనే సహాయం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పథకం అమలుతో పేదలకు సొంత గూడు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం మరింత బలపడనుంది. మొత్తంగా చూస్తే పెండింగ్ లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తీసుకున్న ఈ నిర్ణయం వేలాది కుటుంబాల్లో ఆనందం నింపుతోంది. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ TS24 న్యూస్.